పిల్లల్లో తెలివితేటలు పెరగాలంటే ఆరోగ్యకరమైన ఆహారం, ఆహ్లాదాన్నిచ్చే వాతావరణంతో పాటు వారి మైండ్‌ను షార్ప్‌గా చేయడానికి ఖచ్చితంగా మెదడుకు పదును పెట్టే ఆటలు నేర్పించాలి. అలాంటి ఆటలో నైపుణ్యం పొందినవారు ఎలాంటి ఆటలోనైనా, చదువులోనైనా ఉత్తమ ప్రదర్శన చేయగలుగుతారు. ఈ బాలుడు ఇతని మెదడుకు పదును పెట్టే చెస్, క్యూబ్ వంటి ఆటలలో ఉత్తమ ప్రదర్శన చేస్తున్నాడు. పెద్దపల్లి జిల్లా గోదావరిఖనికి చెందిన జాటోత్ ధర్మ లక్ష్మి దంపతుల తనయుడు జాటోత్ అభినవ్ సోషల్ వెల్ఫేర్ పాఠశాలలో 8వ తరగతి చదువుతున్నాడు. ఇతడు చిన్న వయసు నుండే ఎలాంటి ఆటనైనా ఉత్తమ ప్రదర్శన చేయడానికి ప్రయత్నం చేస్తుంటాడు. అయితే ఇతడు చెస్లో ఉత్తమ ప్రదర్శన చేస్తాడు. చెస్ కాంపిటీషన్లో జిల్లా స్థాయిలో మంచి ప్రదర్శన చేసి ప్రముఖులచే ప్రశంసలు పొందాడు. గత సంవత్సరం వేసవిలో ఖాళీగా ఉంటున్న సమయంలో అభినవ్ ఏదైనా మైండ్కు పదను పెట్టే ఆటలో నైపుణ్యం పొందాలని ఆలోచన చేశాడు. ఇప్పుడే క్యూబ్ కలపడంలో మెదడుకు పదును పెట్టాలని నిర్ణయించుకున్నాడు. క్యూబ్ కలపడం అంటే అంత మామూలు విషయం కాదు. కొందరు ఈ క్యూబ్ కలపడానికి తల పట్టుకుంటున్నారు. అలాంటిది అభినవ్ మాత్రం కేవలం 40 సెకండ్ల లోపే క్యూబ్ను చకచకా కలిపేస్తున్నాడు. ఇలా మాత్రమే కాకుండా కళ్ళు మూసుకొని కూడా చాలా సులభంగా క్యూబ్ను కలిపేస్తూ ఆశ్చర్యానికి గురి చేస్తున్నాడు అభినవ్. ఇక అభినవ్ లోకల్ 18తో మాట్లాడుతూ తనకు చిన్న వయసు నుండి చెస్ ఆడడం ఇష్టమని, దానికోసం తానే సొంతంగా చెస్ బోర్డును తయారు చేసుకొని యూట్యూబ్లో చూసి ఆటలో పూర్తి నైపుణ్యం పొందాడని తెలిపాడు. ఇక క్యూబ్ కలపడంలో మెలకువలు నేర్చుకోవడానికి కొన్ని రోజుల పాటు కష్టపడ్డానని, అలా కొన్ని రోజుల తర్వాత అలవోకగా కలపడం వచ్చిందని తెలిపాడు. ఆ తర్వాత కళ్ళు మూసుకొని ప్రాక్టీస్ చేశానని, అందులో కూడా చాలా సులభంగా అంటే నిమిషం లోపే క్యూబ్ను కలిపేస్తానని అభినవ్ తెలిపాడు. క్యూబ్ కలపడంలో కొన్ని స్టెప్స్ మరియు మెలకువలు తెలుసుకుంటే చాలని, ఈజీగా అవి కలుస్తాయని అభినవ్ లోకల్ 18తో చెప్పుకొచ్చాడు. నా పేరు జే అభినవ్. నేను 8th క్లాస్ చదువుతున్నాను. నాకు చిన్నప్పటి నుంచి ఇలా వెరైటీ ఐటమ్స్ మీద చాలా ఇంట్రెస్ట్ ఉండేది. ఇందులో ఈ క్యూబ్ ఒకటి. ఈ క్యూబ్ ఏంటి అంటే ఫస్ట్ కలర్ కలుపుకోవాలి. నేను ఇప్పుడు చూపిస్తాను మీకు. ఇప్పుడు ఇదంతా కలిసి ఉన్నది కదా, ఇప్పుడు దీన్ని పిచ్చి పిచ్చిగా చేస్తున్నాను. ఆ తర్వాత మీకు ఎలా కలుపుకోవడం నేను దీన్ని ఇప్పుడు ఈజీగా కలుపుడు నేను చూపిస్తాను. ఇప్పుడు దీన్ని చాలా మంది కలుపుడు ఎలానో ఇబ్బంది పడుతున్నారు కదా. ఫస్ట్ ఏంటి అంటే ఒక కలర్ కలుపుకోవాలి. ఏదైనా కలుపుకోవచ్చు. ఇలా కలర్ కలుపుకోవాలి. ఆ తర్వాత ఇట్లా సైడ్స్ మిడిల్ సైడ్స్ కలుపుకోవాలి. ఎవరైనా 2 కలుస్తాయి ఖచ్చితంగా. ఈ 2 ఇది. ఆ తర్వాత దీన్ని ఇలా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకున్న తర్వాత అన్ని సైడ్స్ వస్తాయి ఇట్లా. ఆ తర్వాత ఫస్ట్ లేయర్ కూడా కలిసిపోతాయి. ఫస్ట్ లేయర్ కలిసిన తర్వాత ఇప్పుడు ఇప్పుడు కింద ఉన్న ఎల్లో కలర్ మనకు అవసరం లేదు. గ్రీన్ ఉన్నది, కింద రెడ్ ఉంటుంది. రెడ్ ఇటైనా ఉంటుంది ఖచ్చితంగా. ఇటు ఉన్నప్పుడు ఇటు తిప్పుకోవాలి. ఇది తిప్పి ఇది కిందికి, ఇటు అలా మీదికి, అలా ఇటు కిందికి, ఇటు మీదికి. ఈ రెడ్ అనేది ఇక్కడికి వచ్చేస్తుంది. ఇట్లా అన్ని వేసుకోవాలి. ఎలా వచ్చిందని ప్లస్ చేసుకోవాలి మనం. ఇట్లా దీన్ని ఇప్పుడు తర్వాత మైనస్, తర్వాత ప్లస్ వస్తాయి. ఇప్పుడు దీని తర్వాత ప్లస్ వచ్చింది కదా. ఇప్పుడు ఇదేంటిది ఫిష్ వచ్చింది. ఫిష్ వచ్చినప్పుడు ఇట్లా పట్టుకొని ఇందుకి ఇటు కిందికి ఇటు ఇట్లా వచ్చింది. పైన కలర్ కలిసేదాకా మనం ఇట్లా చేస్తూ ఉండాలి. పైన కలర్ కలిసింది తర్వాత అన్ని కట్ చేసింది. కలిసిన కలర్ వెనక పెట్టుకొని మళ్ళీ ఇది స్టెప్ ఇవ్వాలి. ఇది మా ఫ్రెండ్స్ కలుపుతుంటే చాలా ఇబ్బంది పడుతున్నారు. ఇబ్బంది పడతా అంటే నేను కూడా ఫస్ట్లో చాలా ఇబ్బంది పడాను. అందుకే నేను కూడా ఒక రోజులో చూసి ఎలానో అలా నేర్చుకున్నాను. యూట్యూబ్లో చూసి అలా ఇలా చూసి మా ఫ్రెండ్స్ దగ్గర చాలా నేర్చుకొని ఇక నేర్చుకున్నాను నేను కూడా. ఇప్పుడు దీన్ని ఒక నిమిషం లోపల నేను 40-50 సెకండ్స్ లోపలనే నేను ఇప్పుడు కలపడం కూడా నేర్చుకున్నాను. కళ్ళు మూసుకొని కూడా ఈజీగా కలపడం కూడా నేర్చుకున్నాను.